తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జిని. జగ్గంపేట నియోజకవర్గం గండేపల్లి మండలం సూరంపాలెం గ్రామ పంచాయతీకి సంబంధించి ఇక్కడ రామేశంపేట గ్రామంలో ఉన్నటువంటి గుల్లమెట్ట అనే ఇక్కడ 234 ఎకరాలకు సంబంధించి గుల్లమెట్ట అనేది ప్రభుత్వ భూమి ఉంది, ప్రభుత్వ అసైన్ ల్యాండ్. ఈ ప్రభుత్వ భూమి ఎప్పటి నుంచో పూర్వం నుంచో కూడా ఇక్కడ సూరంపాలెం, నాయకంపల్లి ఈ గ్రామాల్లో ఉన్నటువంటి దళితులు, నిరుపేద కుటుంబాలందరూ కూడా వీరి తాతల దగ్గర నుంచి కూడా ఈ కొండ మీద శుద్ధరాయి తవ్వుకుని గొల్ల ఉడకబెట్టుకుని వీళ్ళందరూ కూడా జీవనాధారం సాగించేవారు. ఈ కుటుంబాలన్నీ కూడా అప్పటి నుంచి కూడా ఈ గొల్ల వ్యాపారం చేసుకోవడం ధర్మిల ప్రతి ఒక్కరూ కూడా ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవడం వల్ల ఒక్కొక్కరికి ఎకరం 30 సెంట్లు స్థలం పట్టాలు ఇవ్వడం జరిగింది. అందరికి కూడా ఈ గ్రామ ప్రజలందరికీ కూడా మరి వీళ్ళందరూ కూడా ఈ కొండ మీద మరి జీడిమామిడి మొక్కలు, మామిడి మొక్కలు వేసుకుని మరి నీళ్లు పోసి పెంచుకోవడం జరుగుతూ ఉంది. మరి గ్రామంలోంచి మహిళలందరూ కూడా మరి భుజం మీద బిందెలు పెట్టుకుని నీళ్లు తీసుకొచ్చి అక్కడ మొక్కలు పెంచడం జరిగింది. ఈరోజు మొక్కలు ఇంతంత లావు అయ్యి మరి అన్నీ కూడా కాయలు కాసే పరిస్థితి ఉంది. మరి నేడు వారం రోజుల నుంచి కూడా ఈ భూముల్లో మరి పెద్ద పెద్ద ప్రొక్లైనర్లు 4 ప్రొక్లైనర్లతో ఇక్కడ గ్రావెల్ తీస్తూ వీళ్ళ పెంచుకున్న జీడిమామిడి చెట్లు మరి దౌర్జన్యంగా మరి వేర్లతో సహా తీసేసి ఇక్కడ అక్రమ గ్రావెల్ దందా చేయడం జరుగుతూ ఉంది. మరి దళిత సోదరులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఏంటి మాకు అన్యాయం, మేము కష్టపడి పెంచుకున్న మరి మొక్కలు మాకు కాకుండా మీరు తీసేస్తున్నారు ఎవరని చెప్పేసి అంటే వాళ్ళు మాది ఇది భూమి మాకు గవర్నమెంట్ ఇచ్చిందని చెప్పేసి మీ దిక్కున్న కాడ చెప్పుకోండి అని చెప్పేసి ఇక్కడ యాజమాన్యం చెప్పడం, వీరందరూ కూడా మరి గ్రామ పెద్దల ద్వారా గౌరవ శాసనసభ్యుల దగ్గరికి వెళ్ళడం, అక్కడ కూడా వీరందరూ కూడా నిరుత్సాహం రావడంలో మరి జనసేన పార్టీ తరఫున మీరు అండగా ఉండాలని మమ్మల్ని అందరినీ కోరిన పిదప మరి మేమందరం కూడా మొన్న వచ్చి ఇక్కడ చూడడం జరిగింది. మిషన్లు తీయడం, మరి జీడిమామిడి చెట్లు తీయడం ఇవన్నీ కూడా చూసి మేము వెంటనే ఈ దళిత సోదరులు, ఈ రైతులందరినీ కూడా జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి మొన్న తీసుకుని వెళ్ళడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, పోలీసు వారికి కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. 3 రోజులు అయింది ఇచ్చి వెంటనే ఆఫ్ చేయించండి. ఈ గుల్లమెట్ట 234 ఎకరాలు కూడా పూర్తి స్థాయిలో సర్వే చేయించి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇవ్వండి, అక్కడ ఎవరైతే స్థానికంగా వ్యవసాయం చేసుకుంటా ఉన్నారో వాళ్ళకే ఇవ్వండి అని చెప్పి సంబంధించిన అధికారులందరికీ చెప్పడం జరిగింది. మరి చాలా దారుణమైన పరిస్థితి. మరి మేము దరఖాస్తు ఇచ్చి 2 రోజులైనా సరే ఇక్కడ మిషన్లు పనిచేస్తూ ఉన్నాయి, ఎక్కడా కూడా పని ఆపలేదు. మరి ఈరోజు మళ్ళీ ఇక్కడికి వచ్చి మరి అందరూ కూడా మరి దళిత రైతులు, మహిళా రైతులు అందరితో కూడా ఇక్కడ నిరసన కార్యక్రమం తెలియజేసి ఈ ప్రెస్ మీట్ ద్వారా, ఈ మీడియా మిత్రుల ద్వారా మొత్తం అందరికీ కూడా ఇక్కడ జరుగుతున్న అన్యాయం తెలిసే విధంగా మేము ఇక్కడ ఈరోజు కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ప్రభుత్వాన్ని మేము అందరూ కూడా పేదల తరపున మేము అందరూ కూడా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే మరి పేద, బడుగు, బలహీన వర్గాలు, నిరుపేదలు, భూమి లేని వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ గుల్లమెట్ట 234 ఎకరాలు కూడా పంచండి. మరి ఇదివరకు పంచారన్నారు, పంచింది నిజంగా ఆ పట్టా ఉన్న వాళ్ళు లేరు, ఇక్కడ కష్టపడే వాళ్ళు లేరు. మరి కష్టపడే వాళ్ళని పక్కకు తోసేసి ఎక్కడెక్కడో ఇతర జిల్లాల్లో ఉన్నటువంటి, ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి నాయకులు ఇవాళ మరి ఒక్కొక్కరు 20 ఎకరాలు, 15 ఎకరాలు, 30 ఎకరాలు కూడా ఒక్కొక్క భూస్వామికి ఇక్కడ ప్రభుత్వం కట్టబెట్టడం జరిగింది. ఇక్కడ రాజకీయ నాయకుల యొక్క స్వార్థంతో ఈ గ్రావెల్ మాఫియా ఇచ్చే డబ్బుకి తలొగ్గి ఇక్కడ పేద వర్గాలందరినీ కూడా పట్టగొట్టి ఇవాళ వీధిని పడేయడం జరిగింది. మేము తెలియజేస్తా ఉన్నాం, ఇక్కడ ఇవాళ ఆన్లైన్లో రికార్డులు చెప్తా ఉన్నాయి. మరి ఒకే వ్యక్తికి 17 ఎకరాల 70 సెంట్లు రిజిస్ట్రేషన్ అవ్వడం జరిగింది. అసలు డీ పట్టా అంటే ప్రభుత్వం ఇస్తుంది, వాళ్ళకి ఎంక్వైరీ చేసి వాళ్ళ పేరును ఏ రకమైన భూమి లేదని చెప్పి నిర్ధారించిన తర్వాత అరెకరం నుంచి ఎకరం వరకు డీ పట్టా ఇస్తుంది. ఆ డీ పట్టా ఏంటంటే వాళ్ళు అనుభవించడం వరకు, అక్కడ పంట పండించుకోవడం వరకునే. అటువంటి డీ పట్టాలకి 17 ఎకరాల 80 సెంట్ల వ్యక్తికి ఒకరికి రిజిస్ట్రేషన్ అయ్యింది, ఆన్లైన్ అయ్యింది, మాకు పాస్బుక్లు ఉన్నాయని చెప్పేసి ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఈ పేద రైతులందరినీ కూడా తరిమి కొట్టి వాళ్ళ గ్రావెల్ విపరీతంగా తవ్వుతూ ఉన్నారు ఇక్కడ. మరి మేము తెలియజేస్తూ ఉన్నాం, డీ పట్టాకి ఆన్లైన్ ఏ రకంగా జరిగింది, రిజిస్ట్రేషన్ ఏ రకంగా అయ్యింది. ఇవాళ ఆన్లైన్లో ఇక్కడ ఈ గుల్లమెట్ట కొడితే మరి ఆన్లైన్లో చూపిస్తూ ఉంది. అసలు డీ పట్టాకి సంబంధించిన ప్రభుత్వ భూమి మరి కొందరు వ్యక్తులకి, భూస్వాములకి ఏ రకంగా మరి అక్కడ స్వాధీనం అయ్యింది అనేది మరి అధికారులు సమాధానం చెప్పాలి దీనికి. మరి మేము మొన్న 3 రోజుల క్రితం ఎంఆర్ఓ గారికి, కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి అందరూ కూడా ఇవ్వడం జరిగింది.
మరి ఈ లిస్టులన్నీ కూడా ఇప్పుడు ఆన్లైన్లో తీసుకోవడం జరిగింది. కాబట్టి వెంటనే న్యాయం చేసి తక్షణం ఈ 234 ఎకరాలు కూడా సర్వే చేసి ఎవరైతే న్యాయంగా ఇక్కడ పంట పండించుకుంటున్నారో వాళ్ళ నుంచి మరి ఎవరైతే మరి ఇక్కడ లేని వాళ్ళు కోటీశ్వర్లు భూమిని ఇక్కడ స్వాధీనం చేసుకుని మరి గ్రావెల్ అమ్ముకుంటా ఉన్నారో వాళ్ళందరినీ కూడా బయటికి పంపించి ఇక్కడున్న పేదలందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ సూరంపాలెం రామేశ్వరంపేట సంబంధించిన పేదలు ఎంతోమంది ఉన్నారు, నిరుపేదలు తిండి లేక ఎంతోమంది వలస కూలీల కింద వెళ్ళిపోతా ఉన్నారు. వాళ్ళందరూ కూడా వెంటనే న్యాయం చేయాలని చెప్పేసి మేము జనసేన పార్టీ తరపున డిమాండ్ చేస్తూ ఉన్నాం. తప్పకుండా న్యాయం చేయకపోతే మరి ఈ పేద బడుగు బలహీన వర్గాలు దళిత సోదరులందరి తరపున కూడా ఇక్కడ మేము భవిష్యత్తులో ప్రభుత్వం వెంటనే స్పందించి కార్యక్రమం చేయకపోతే అవసరమైతే నిరసన దీక్ష, ఆమరణ నిరాహార దీక్షలు చేయడానికి కూడా రైతుల తరపున నిలబడతాం. ప్రభుత్వం చెప్తా ఉన్నారు మరి రైతుకు అండగా జగనన్న అని చెప్పారు. రైతుకు అండగా జగనన్న కాదు, ఇక్కడ మరి పేద బడుగు బలహీన వర్గాల రైతన్నలు నడ్డు విరుస్తున్న జగనన్న అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మరి స్థానిక శాసనసభ్యులు మరి రైతులందరూ కూడా మేము మొక్కలు వేసి పెంచుకున్నాం, మమ్మల్ని కాపాడాలని చెప్పి వెళ్తే మీరు ఆ భూముల జోలికి వెళ్తే మీరు జైలుకి వెళ్తారని చెప్పేసి వీళ్ళని బెదిరించిన సందర్భం కూడా ఉంది. మరి ఒక శాసనసభ్యుడు ఓట్లు వేయించుకుని వీళ్ళందరితో ఓట్లు గెలిచిన నాయకుడు ఆ రకంగా వీళ్ళని పేదలు, వీళ్ళ హరిజనులు, వీళ్ళ దగ్గర ఏమీ లేదు, వీళ్ళ భయభ్రాంతులకు గురి చేసి ఈ గ్రావుల మాఫియా దగ్గర డబ్బులు తీసుకుని వాళ్ళకి మరి అండగా నిలబడడం అనేది ఎంతవరకు సమంజసం అని చెప్పి కూడా మేము శాసనసభ్యుల వారిని జనసేన పార్టీ తరఫున మేము అడుగుతా ఉన్నాం. తప్పకుండా మీరు ఆలోచించండి. ప్రజలు మీకు అత్యధిక మెజార్టీతో వీరందరూ ఓట్లు వేసి గెలిపించడం జరిగింది. వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి కూడా మేము శాసనసభ్యుల వారిని కోరుతా ఉన్నాం. అదే రకంగా అన్ని పార్టీ నాయకులు కూడా వీళ్ళకి సహకారం అందించాలి. ఒక జనసేన పార్టీయే కాదు, ఇక్కడ తీవ్రమైన అన్యాయం జరుగుతూ ఉంది. అన్ని పార్టీ నాయకులు కూడా కలిసి వచ్చి మనందరూ ఐకమత్యంగా వీళ్ళందరికీ కూడా అండగా నిలబడాలని చెప్పేసి కూడా తెలియజేస్తూ మరి వీరందరికీ వెంటనే పట్టాలు పంచాలని చెప్పేసి వాళ్ళందరికీ భూమి స్వాధీనం చేయాలి. వెంటనే ఇక్కడ గ్రావెల్ అక్రమ రవాణా నిలుపుదల చేయాలి. ఎందుకంటే అసలు పర్మిషన్ లేవు. మరి మైనింగ్ పర్మిషన్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ పర్మిషన్ కానీ లేకుండా వీళ్ళు ఎవరైతే మరి అధికారంలో ఉన్న నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ మేనేజ్ చేసి ఇక్కడ గ్రావెల్ తాగుతూ ఉన్నారు. మరి చాలా దారుణమైన పరిస్థితి ఇది. తప్పనిసరిగా దీన్ని ఖండిస్తూ ఉన్నాం. వీరందరికీ జనసేన పార్టీ తరఫున మేము అండగా ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం.